లక్ష్మీదేవి సంపదలించే తల్లి. కుచేర్ల నుంచి కుబేర్ల వరకు అందరికీ ఆమె అనుగ్రహం కావాల్సిందే. ఉన్నత స్థితి, రాజరికం, అదృష్టం వంటి ఎన్నో ఉన్నత లక్షణాలు కలిగిన లక్ష్మీదేవి చల్లని చూపు ప్రసరిస్తే సకల సంపదలు వస్తాయి. శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది. ఈ నెలలో వచ్చిన రెండో శుక్రవారం అంటే ఆమెకి ఎంతో ఇష్టం. ఈ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకున్న వారు సర్వం ఇస్తుంది ఆ చల్లని తల్లి. మన ఇంటికి వచ్చిన అతిథిని మనం ఎలా మర్యాదలు చేస్తామో అదే విధంగా అమ్మవారి మన ఇంటికి వచ్చిందని భావించి మనసు పెట్టి ఈ వ్రతం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. వరలక్ష్మి వ్రతం రోజున పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజ గదిలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యం పిండితో ముగ్గేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి. పూజ సామాగ్రినంతా సిద్ధం చేసుకోవాలి. త్వరలో ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచాలి. అక్షింతలు, పసుపు, గణపతి కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఇవన్నీ దగ్గర లేకపోతే పూజ మీద ధ్యాస ఉండదు. ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. గణపతిపై అక్షింతలు చల్లాలి. పూజ చేసి స్వామికి పండ్లు కానీ బెల్లం ముక్క కానీ సమర్పించాలి. తర్వాత వినాయకుడికి నమస్కరించి పూజ చేసిన అక్షింతలు తలపైన వేసుకోవాలి. ఆ తర్వాత కలశం ఉంచి అమ్మవారిని పూజించాలి. మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకోవాలి. తర్వాత తొర పూజ చేసుకొని కుడి చేతికి తోరణం కట్టుకోవాలి. ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం కథ చదువుకొని అక్షింతలు వేసుకొని అమ్మవారికి 5 లేదా 9 రకాల పిండి వంటలు నైవేద్యం పెట్టాలి. ముత్తైదులకి తాంబూలాన్నిచ్చి తర్వాత పూజ చేసిన వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. పేరంటాలందరికీ తీర్థ ప్రసాదాలు ఇవ్వాలి. తర్వాత బంధుమిత్రులతో పూజకు వచ్చిన వారితో కలిసి కూర్చొని భోజనం చేయాలి. రాత్రికి ఉపవాసం ఉండాలి. ఇక్కడ విషయం చెప్పుకుందాం. అమ్మవారికి 5 లేదా 9 పిండి వంటలు పెట్టాలనే ఎంతో శ్రమపడి ఓపిక లేకపోయినా అన్నీ చేయక్కర్లేదు. పులిహోర, పరమన్నం, పూర్ణాలు, చలిమిడి, పానకం, వడపప్పు, అరటి పండ్లు, శనగలు వంటి వాటిని కూడా లెక్కల్లోకి తీసుకోవచ్చు.